श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। भद्रं कर्णेभिः शृणुयामदेवाः भद्रं पश्यमाक्षभिर्चित्राः स्थिरैरङ्गैः दृष्टवागं व्यसेमदेवहितं यदायुः स्वस्तिन्द्रो वृतस्रवाः स्वस्तिनपूषा विश्ववेदाः स्वस्तिनदाक्षो अरिष्टयेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु శ్రీమహాగణాధిపతిగణాక్షసిత్తం 2026లో ధనుసు రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయని మనం పరిశీలన చేస్తే కనుక 2026 జనవరి 22వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని ఆగస్టు వరకు కూడా అద్భుతంగా కలిసి వస్తుంది. మీరు అనుకున్న పనులు, మీరు అన్నమాట, మీ యొక్క సిక్స్త్ సెన్స్ అద్భుతంగా పనిచేయడం, ప్రతి విషయంలో కూడా ఒక నూతనమైనటువంటి ఉత్సాహంతో కాలం గడవడం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు కూడా ఏదో కొత్తగా ప్రయత్నం చేయాలి, ఈ ప్రయత్నం మనకు సఫలం అవుతుంది, ఈ ఆలోచన నాకు బాగుంది అనేటువంటి విధానంతో మీ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఇక ధనుసు రాశి వారికి, రాజకీయాల్లో ఉన్న వారికి మొదటి అంకం కాస్త ఇబ్బందిదాయకంగా ఉంటుంది. ద్వితీయాంకం దగ్గరికి వచ్చేసరికి అద్భుతంగా కలిసి వస్తుంది. విద్యార్థులకి జ్ఞాపశక్తి కొంచెం పెరుగుతుంది, ఓవర్ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతాయి. దీనివల్ల మీరు పరీక్షల్లో కాస్త అటు ఇటుగా మార్కులు మాత్రం తెచ్చుకుంటారు. మీరు అనుకున్న మార్కులు ఖచ్చితంగా అయితే రావు, కానీ పర్వాలేదు, నా శ్రమ ఇంతే అనేటువంటి మీలో మీరు దాన్ని ఒప్పుకుని అడ్జస్ట్మెంట్ అవుతారు. కానీ వాస్తవానికి మీ తెలివితేటలు అవి కావు. 100కి 85% తెచ్చుకోవాల్సిన మీరు 73%లో ఆగడం మీ యొక్క తల్లిదండ్రులకి కాస్త అసంతృప్తి కలుగుతుంది. లేదు, నేను ఇంతే చదివానని మీరు వాళ్ళని కూడా కన్విన్స్ చేసేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది. పైగా 2026లో ఈ ధనుసు రాశి వారు వ్యాపారాలు ప్రారంభం చేయాలనుకుంటే కనుక జూన్ 8వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని సెప్టెంబర్ వరకు కూడా మంచి అవకాశం. ప్రత్యక్షంగా వ్యాపారాలు చేయండి. ఇనుముకు సంబంధించి కానీ, పాలకు సంబంధించి కానీ, పశువులకు సంబంధించి కానీ అద్భుతంగా కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. ధనుసు రాశి వారికి ప్రథమాంకంలో మీరు ఇంతకు ముందు విడిచిపెట్టినటువంటి బంధాలు మళ్ళా రావడం, వాటి వల్ల ద్వితీయాంకం మీద ఎఫెక్ట్ చూపించడం, ఆర్థికం మీద పూర్తి భారాన్ని వేయడం జరుగుతుంది. వృశ్చిక రాశి వారికి 2026లో ఏప్రిల్, మే, జూన్, జూలై ఈ 4 నెలలు కూడా గడ్డు కాలంగా చెప్పవచ్చు. ఆర్థికంగా అనేకమైన సమస్యలు ఎదుర్కొంటుంటారు. అప్పు పుట్టగదు, తెచ్చినటువంటి డబ్బుకి ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుంది. దీనివల్ల ఏమి చేయాలనేటువంటి సతమతంతో కాస్త దొంగ వైఖరితోటి కనిపించకుండా దాక్కుని జీవించేటువంటి అవకాశం ఏర్పడుతోంది. ఈ 4 నెలలు కొంచెం గడ్డుకాలంగా చెప్పవచ్చు. మీరు ఎవరికైనా సరే అప్పు ఇచ్చి ఉంటే కనుక ఈ 4 నెలల్లో మాత్రం అప్పు ఇవ్వకండి. ఈ 4 నెలల్లో అప్పు ఇచ్చేస్తే కనుక మీరు అవి తిరిగి వచ్చే అవకాశం ఎక్కడా కనిపించట్లేదు. కాబట్టి ధనం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. వృశ్చిక రాశి వారికి ఈ నెల 2026 మే నుంచి ఆగస్టు వరకు కూడా ఆరోగ్యమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా లంగ్స్కి సంబంధించి, కాలేయానికి సంబంధించి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఏ సమస్య వచ్చినా ముందుగా మీరు డాక్టర్ గారి సలహాలు తీసుకోవడం తప్ప సొంత వైద్యం చేసుకోవద్దు, ఇంటి వైద్యం అస్సలు చేయవద్దు.
డాక్టర్ గారి పర్యవేక్షణలోనే ఉండండి. ఇవి మీరు ఎంత త్వరగా డాక్టర్ గారి సలహాలు తీసుకుంటారో అంత మంచిది. రానున్న రోజుల్లో సర్జరీ జరిగేటువంటి అవకాశం ఏర్పడుతుంది ద్వితీయాంకంలో. కాబట్టి ఆ వ్యవస్థ ఏర్పడకుండా మిమ్మల్ని ఈ డాక్టర్ గారి యొక్క సలహాలు ఉపయోగపడుతూ ఉంటాయి. 2026లో ఉద్యోగస్తులకు మాత్రం మార్చి నుంచి మే వరకు కూడా మంచి అవకాశం లభిస్తుంది. ఉద్యోగ స్థిరత్వం ఏర్పడుతుంది. ఎవరైతే ఇంతకుముందు ఉద్యోగంలో స్థిరత్వం లేని వారు వ్యాపారాలు వైపు మొగ్గు చూపుతూ ఉంటారు. వ్యాపారం కూడా వీరికి ప్రత్యక్షంగానే కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. ప్రమోషన్ కోసం చూస్తున్న వారికి 2026 అక్టోబర్ 8వ తారీఖు తర్వాత ప్రమోషన్లు వస్తాయి. దీనివల్ల కాస్త ఆనందదాయకంగా ఉంటారు. అయితే 2026లో ఈ రాశివారు అనూహ్యంగా ఒక చోట గౌరవధానికి వెళ్ళి అవమానపడి అనేక ఇబ్బందులు పడి మాటలు తెచ్చుకుని అబ్బా ఎందుకు నేను మంచి మాట పడుతున్నాను, అసలు ఇక్కడికి రాకుండా ఉంటే మంచిది కదా అనేటువంటి వ్యవస్థ ఏర్పరచుకుంటుంటారు. సమాజానికి కొంచెం దూరంగా ఉండాలి కొన్ని రోజులు అని చెప్పి ఆగస్టు నుంచి కూడా మీరు సమాజానికి దూరంగా ఉండడం, నా పని ఎంతో అంతవరకు అక్కడ నిలబడ్డం అనేటువంటి నిర్ణయం తీసుకుని మీ గౌరవాన్ని మీరు మళ్ళా పునర్జీవం పోసుకునే అవకాశంగా మీరు మీ యొక్క ప్రవర్తనని మార్చుకుంటూ ఉంటారు ఆగస్టు తర్వాత. కాబట్టి ఈ రాశి వారు 2026లో ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు కూడా భార్యాభర్తల మధ్య కీచులాట్లు పెరుగుతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. కోర్టు సంబంధిత వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో అవి ఏప్రిల్ నుంచి జూన్ మధ్యలో పటాపంచలు అవుతాయి. శుభవార్త వింటారు. మీరు ఇల్లు కొనాలన్నా, స్థలం కొనాలన్నా, పొలం కొనాలన్నా మంచి అవకాశం ఏప్రిల్ 8వ తారీఖు నుంచి జూలై 14వ తారీఖు వరకు కలిసి వస్తుంది. మీరు ఖచ్చితంగా ఏదైనా స్థిరాస్తులు కొనేటప్పుడు ఉత్తర దిగ్భాగాన్ని ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వండి, మీకు అది కలిసి వస్తుంది. అయితే వివాహం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి ప్రథమాంకం చాలా బాగుంది. వివాహాలు కుదురుతాయి. ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. ఇక ఆక్వా ఫీల్డ్లో కానీ మత్స్య రైతులు కానీ ఎవరైతే ఉన్నారో వారికి ప్రథమాంకం బాగుంటుంది. ద్వితీయాంకంలో కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. 2026లో ఈ రాశి వారు సంతానం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి అక్టోబర్ నవంబర్ నెలలో బాగా కలిసి వస్తుంది. ప్రసవానికి ఉన్నటువంటి వారు మొదటి అంకంలో ఉన్నటువంటి వారు ఎవరైతే ప్రసవానికి ఉంటారో పుత్రికా సంతానాన్ని, ద్వితీయాంకంలో ఎవరైతే ఉంటారో వారికి పుత్ర సంతానం కలిగే అధికారం ఎక్కువగా గోచరిస్తోంది. ఈ రాశిలో వారు 2026 వచ్చేటువంటి జూన్ 14వ తారీఖు నుంచి కూడా నమ్మించి మోసం చేసేటువంటి వాళ్ళు, ప్రమాదాలు ఎక్కువ అయ్యేటువంటి అవకాశం జూన్ నెలలో గోచరిస్తుంది. జూన్ నుంచి ఆగస్టు వరకు కూడా మీరు ఎవరిని నమ్మకుండా మిమ్మల్ని మీరు కూడా నమ్ముకోకుండా ఉండడమే చాలా మంచిది. నమ్మించి వంచేటువంటి వాళ్ళు ఎక్కువ అవుతున్నారు. ఈ రాశి వారు మీ వ్యక్తిగతమైన శ్రద్ధని, మీ వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. మీ పూర్తి జాతకాన్ని పరిశీలించి ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్, టైమ్, ప్లేస్ ఆఫ్ బర్త్ తెలియకపోతే కనుక మీ ఫోటోలు పంపించడం, మేము అడిగేటువంటి ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పడం వల్ల మీ యొక్క పూర్తి జాతక విశ్లేషణ చేసి చెప్పడం జరుగుతుంది. అయితే ఈ రాశి వారు 2026 జనవరి 17వ తారీఖు నుంచి డిసెంబర్ 3వ తారీఖు వరకు కూడా ప్రతినిత్యము గ్రామదేవత ఆరాధన చేయడం లేదా భద్రకాళి ఆరాధన గావించడం
చాలా మంచిది. సోమవారము, అదేవిధంగా గురువారము, ఆదివారము ఈ 3 రోజులు కూడా నీలవర్ణ వస్త్రాలు ధరించడం, ప్రతిరోజు ఆవుకి గ్రాసంగా పెట్టడం, టమాటా కానీ క్యారెట్లు కానీ చాలా మంచి ఫలితాలు మీరు చూస్తూ ఉంటారు. పైగా 2026లో ఈ రాశి వారు ప్రతి నిత్యము కూడా శ్రీం భద్రకాళీ దేవి నమః అనే ధ్యానం చేయడం, ప్రతినిత్యము మీ దేవుడి మందిరంలో పసుపు వస్త్రంతో వేప నూనెతో దీపారాధన చేయండి. అద్భుతంగా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. ప్రతిరోజు కూడా కుంకుమని అడ్డంగా ధరించండి. ఎల్లవేళలా కూడా 2026లో ఈ రాశి వారిని భద్రకాళి అమ్మవారి రక్షణగా గావిస్తుంటుంది.